హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఈరోజు వీడియోలో జామెట్రీలో లైన్స్ అండ్ యాంగిల్స్ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం కదా లాస్ట్ థర్డ్ క్లాస్లో. ఈరోజు కూడా ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకొని లైన్స్ అండ్ యాంగిల్స్ కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ మనం ట్రయాంగిల్స్ చెప్పుకుందాం, ఓకేనా? సో ఇంకా ఈరోజు క్లాస్లోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటివరకు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ క్లాసెస్. అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి, ఓకేనా? చూడండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ వై. సో ఇలా ఇస్తే ఏమైంది మనకి 30 + y ఈజ్ ఈక్వల్ టు 45 + 65గా. సో y ఈజ్ ఈక్వల్ టు ఇది క్యాన్సిల్ చేస్తే 15 అవుతుంది. 65 + 15 అంతా 80. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనకు ప్రాపర్టీస్ చెప్పేటప్పుడు చెప్పాను కదా రూల్స్, ఆ రూల్ అనమాట ఇది, ఓకేనా? నెక్స్ట్ చూడండి, సెకండ్ ప్రాబ్లం ఇక్కడ వై ఏమవుతుంది, ఫైండ్ వై అన్నాడు. సో ఎక్స్టర్నల్ యాంగిల్ 80 కాబట్టి సమ్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్ ఎంత అవ్వాలి, 50 + y ఈజ్ ఈక్వల్ టు 80 అవ్వాలి. సో వై ఎంత అవుతుంది, 30. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఫైండ్ థీటా. మనకి ఇక్కడ థీటా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకేమి ఇచ్చాడు, ఈ లైన్ ప్యారలల్ అని ఇచ్చాడు, ఓకేనా? చూడండి, సాల్వ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ ప్యారలల్ కదా, నేనేం చేస్తా అంటే దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటా, ఓకేనా? దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటా. ఇలా కిందకి ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇది ట్రాన్స్ఫర్సల్ లైన్ అవుతుంది కదా, అవునా? అప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుంది, 130కి ఈక్వల్ అవుతుంది కదా, ట్రాన్స్ఫర్స్ లైన్లో చెప్పాను కదా. సో ఈ యాంగిల్ ఈక్వల్, ఈ యాంగిల్ ఈక్వల్ అని చెప్పాను కదా. సో ఇది ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు ఇదేమవుతుంది, మనకి ఇదేమవుతుంది ఇప్పుడు 130 డిగ్రీస్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ట్రయాంగిల్ చూడండి, ఈ ట్రయాంగిల్ తీసుకుంటే 155 అనేది ఎక్స్టర్నల్ యాంగిలే కదా. సో అప్పుడు ఏమవుతుంది, సమ్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్ అంటే 130 + థీటా ఈజ్ ఈక్వల్ టు 155. అప్పుడు థీటా ఎంత అవుతుంది, 25 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా? జాగ్రత్తగా మనం డ్రా చేసుకునే దాన్ని బట్టి మనకు ఆన్సర్స్ వస్తాయి లైన్స్ అండ్ యాంగిల్స్లో, ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇన్ ద అడ్జాయినింగ్ ఫిగర్ ఏబి ప్యారలల్ టు సిడి. ఏబి ప్యారలల్ టు సిడి అంటే ఈ లైన్కి ప్యారలల్ అని ఇచ్చాడు. నెక్స్ట్ అండ్ పిక్యూ క్యూఆర్ ఇంటర్సెక్ట్స్ ఏబి అండ్ సిడి బోత్ ఎట్ ఈఎఫ్జిహెచ్ పాయింట్. అంటే పిక్యూ ఈ లైన్ ఈ రెండు లైన్లు ఇంటర్సెక్ట్ చేసిందని ఇచ్చాడు ఈఎఫ్జిహెచ్ పాయింట్స్ దగ్గర. అయితే గివెన్ దట్ పిఈబి అంటే ఈ యాంగిల్ 75 ఇచ్చాడు. అండ్ క్యూహెచ్డి అంటే ఈ యాంగిల్ 130 ఇచ్చాడు. అండ్ పిక్యూఆర్ సో ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అది ఎక్స్ అని ఇచ్చాడు, ఫైండ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి ఎప్పుడన్నా ఇట్లా ఇచ్చాడు అనుకో, పిక్యూఆర్ లేదా ఏబిసి, వాడు మిడిల్లో యాంగిల్ ఇచ్చినట్టు, ఓకేనా? అయితే మనకి ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఈ లైన్ ఇప్పుడు ఇక్కడ 130 ఉంది కదా, మనకి ఇదేమవుతుంది, ఆపోజిట్ యాంగిల్ అవుతుంది ఇది, అవునా? ఇది ఎంత అవుతుంది, 130 అవుతుంది, ఓకేనా? ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ మనకేమి ఇచ్చాడు, ఈ రెండు ప్యారలల్ అని ఇచ్చాడు. ఇది ఎంత అవుతుంది, 75. అప్పుడు ఇది ఎంత అవుతుంది, 75 కదా. ఇది 75 అయినప్పుడు, ఓకేనా, మనకి స్ట్రైట్ లైన్ మీద యాంగిల్ ఎంత, 180 ఉండాలిగా. అప్పుడు ఇదంతా 105. ఈ 130 అనేది ఏంటిది, ఈ ట్రయాంగిల్కి ఎక్స్టర్నల్ యాంగిలేగా. ఒక్క నిమిషం, ఈ ట్రయాంగిల్కి ఎక్స్టర్నల్ యాంగిల్ ఎంత, 130గా. సో 105 + x ఈజ్ ఈక్వల్ టు 130. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత, 130 - 105 అంటే 25 డిగ్రీస్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకసారి మళ్ళీ చెప్తా చూడండి, మనకేమి ఇచ్చాడు, ఇదిగో ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ రెండు ఇంటర్సెక్ట్ అయింది, ఇదొక లైన్ అనుకుంటే. సో ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయా లేదా. సో ఈ యాంగిల్ మనకి 130 అయింది, ఓకేనా? నెక్స్ట్ ఈ రెండు ప్యారలల్ అని ఇచ్చాడు, ఇది ఏబి సిడి. సో ప్యారలల్ ఉన్నప్పుడు ఇది ఒక ట్రాన్స్ఫర్సల్ లైన్ అనుకోండి, పిక్యూ.
ఈ యాంగిల్ ఏమవుతుంది, ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది కదా. సో ఇదేమవుతుంది 75 డిగ్రీస్ అవుతుంది. అండ్ పీక్యూ అనేది స్ట్రైట్ లైన్ కదా. సో అప్పుడు ఈ యాంగిల్ ఎంత అవ్వాలి, స్ట్రైట్ లైన్ మీద 180 ఉండాలి కాబట్టి ఇది 105 అవుతుంది. అండ్ ఇప్పుడు మనకేం తీసుకున్నాం, ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం, ఏది ఎఫ్క్యూహెచ్. సో ఎఫ్క్యూహెచ్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు మనకి హెచ్ దగ్గర ఏమవుతుంది, ఇది ఏమవుతుంది ఇక్కడ ఎక్స్టెండ్ చేసిన అంటే ఎక్స్టర్నల్ యాంగిల్ అవుతుంది. సో ఇది తీసుకున్న ఎక్స్టర్నల్ యాంగిలే, ఇది తీసుకున్న ఎక్స్టర్నల్ యాంగిల్. సో ఎక్స్టర్నల్ యాంగిల్ ఏమవుతుంది, సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్. సో ఈ యాంగిల్కి, ఓకేనా, ఈ యాంగిల్కి ఆపోజిట్ అంటే ఈ రెండు ఉన్నాయి. సో అప్పుడు ఏమవుతుంది 130 ఈజ్ ఈక్వల్ టు 105 ప్లస్ ఎక్స్. సో ఎక్స్ ఏమవుతుంది 25 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇన్ ద గివెన్ ఫిగర్ ఫైండ్ 1 2 3 ప్లస్ 4. నెక్స్ట్ ఆప్షన్ డి పెట్టుకోండి, 360 డిగ్రీస్. సో మనకి ఏంది, ఈ యాంగిల్ సమ్ అడిగాడు. ఓకేనా, చూడండి చేద్దాం. ఇది ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను నేను, ఈ ట్రయాంగిల్ ఒకటి అనుకోండి. సో ఇది ఒక యాంగిల్ ఉంటుంది కదా, ఈ యాంగిల్కి నేను బయట తీసి అంటే ఏంటిది ఎక్స్టీరియర్ యాంగిలే కదా, ఈ యాంగిల్కి నేను ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. సో ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమవుతుంది, యాంగిల్ 4 + 2 అవుతుంది కదా. ఎక్స్టీరియర్ అంటే సమ్ ఆఫ్ 2 యాంగిల్స్, 2 ఇంటీరియర్ యాంగిల్స్. ఓకేనా, సమ్ ఆఫ్ 2 4 + 2. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఒక ట్రయాంగిల్ తీసుకోండి, ఇది ఒక ట్రయాంగిల్. సో ఇక్కడ ఈ యాంగిల్ దగ్గర నేను ఎక్స్టీరియర్ యాంగిల్ డ్రా చేసిన, అప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుంది, సమ్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్ అంతా 5 + 3. ఓకేనా. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకోండి, ఈ ట్రయాంగిల్ ఏముంది, 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది. సో ఈ యాంగిల్స్ మొత్తం సమ్ ఏమవుతుంది, సమ్ ఆఫ్ ట్రయాంగిల్ అవుతుంది, సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ అంతా 180 డిగ్రీస్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, in the figure given below, AC parallel to BD and AE parallel to BF, what is the value of x? చూడండి, ఏసీ ప్యారలల్ దేనికి ఇచ్చాడు, బీడీకి ఇచ్చాడు. ఓకేనా, అంటే ఈ లైన్ మనం ఎక్స్టెండ్ చేసుకున్నాం అనుకోండి, ఇది బీడీకి ప్యారలల్ ఇచ్చాడు. నెక్స్ట్ ఈ లైన్ ఎక్స్టెండ్ చేస్తే ఎఫ్బికి ప్యారలల్ ఇచ్చాడు. ఓకేనా, మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్, ఈ యాంగిల్ మొత్తం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూడండి, మనకి ఇది ప్యారలల్గా ఉందిగా, ఇదిగో ఇది ప్యారలల్ ఉంది. ఓకేనా, ఈ రెండు ప్యారలల్ ఉంది, ఈ లైన్ ఈ రెండింటిని ఇంటర్సెక్ట్ చేస్తుంది. అంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్ ప్రకారం ఇదేమవుతుంది, దీని మొత్తానికి ఈక్వల్ అవుతుంది కదా. సో ఆల్రెడీ ఇక్కడ 60 ఉంది కాబట్టి ఈ యాంగిల్ ఏమవుతుంది 70 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇది తీసుకుందాం, ఈ లైన్ ఈ రెండింటిని ఈ లైన్ ఇంటర్సెక్ట్ చేసిందిగా, అవునా. సో ఇది ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్ థియరం ప్రకారం ఇది ఎంత అవుతుంది 70 అవుతుంది. సో ఈ లైన్కి ఇంటీరియర్ యాంగిల్స్ ఇది ఉంది కాబట్టి ఇది సైడ్ 70 అవుతుంది. మనకి ఇది స్ట్రైట్ లైన్ కదా, స్ట్రైట్ లైన్ మీద యాంగిల్స్ ఎంత అవ్వాలి 180 అవ్వాలి. ఆల్రెడీ 70 ఉంది కాబట్టి ఎక్స్ అనేది ఏమవుతుంది 110 అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఏమవుతుంది ఎక్స్ అనేది 110. ఆల్రెడీ ఇక్కడ 70 ఉంది, ఇది మొత్తం ఎక్స్ కాబట్టి ఎక్స్ అనేది 110కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 7th ప్రాబ్లం. ఇది ఈ నెంబర్ తీసుకోవద్దు. ఓకేనా, చూడండి, ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఫిగర్ ఫైండ్ ఆర్క్యూజెడ్ ఇఫ్ ఆర్క్యూజెడ్ ఈజ్ ఈక్వల్ టు 2 × QRS అండ్ PQ ప్యారలల్ టు ST. ఈ లైన్ ప్యారలల్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఆర్క్యూజెడ్ని ఫైండ్ అవుట్ చేయను, ఆర్క్యూజెడ్ అంటే ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా,
విచ్ ఈస్ ఇఫ్ ఆర్క్యూజెడ్ అనేది క్యూఆర్ఎస్కి డబుల్ ఉండిద్ది అంట, క్యూఆర్ఎస్కి దీనికి డబుల్ ఉంటుంది అనమాట. సో నేను దీన్ని ఎక్స్ అని తీసుకుంటే ఇదేమవుతుంది 2x అవుతుంది. ఓకేనా, నాకు ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే నాకు ఇది వచ్చేసింది కదా. ఓకేనా, చూడండి ఇది ప్యారలల్, ఇది ఇంటర్సెక్ట్ చేసింది లైన్. సో ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్ థియరం ప్రకారం ఇది 80 degrees అవుతుంది. ఓకేనా, ఇది 80 అవుతుంది కదా. సో ఇప్పుడు ఇదంతా ఏమవుతుంది, ఇది స్ట్రైట్ లైన్ కాబట్టి ఇది మొత్తం 180 అవ్వాలి కాబట్టి ఇది 100 అవుతుంది. ఓకేనా, ఒక్క నిమిషం కనిపించదు, సారీ. ఇదంతా ఏమవుతుంది, ఆల్రెడీ 8 ఉంది కాబట్టి ఇది 100కి ఈక్వల్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ఈ యాంగిల్ దగ్గర ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత ఉంది, ఈ యాంగిల్ దగ్గర 120 ఉంది. సో 100 + x ఏమవుతుంది, 120కి ఈక్వల్ అవుతుంది. సో x = ఎంత, 20. మనల్ని ఏమడిగాడు, 2x అడిగాడు. 2x అంటే ఎంత, 40 degrees. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం 8th క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ సిడిఎస్ క్వశ్చన్ 2010. 3 straight lines x, y and z are parallel and the angles are shown in the figure above. What is AFB equal to? మనకి 3 lines ఇచ్చాడు అండ్ కొన్ని యాంగిల్స్ ఇచ్చాడు. అయితే మనకి ఏఎఫ్బి ఈ యాంగిల్ అడిగాడు. సో దీన్ని నేను ఎక్స్ అనుకుంటాను. నాకు ఇలా అడగగా నాకేమొచ్చిందంటే ఐడియా, ఈ ట్రయాంగిల్ ఉంది కదా, ఈ ట్రయాంగిల్లో ఈ రెండే యాంగిల్స్ కనుక్కుంటే నాకు ఎక్స్ అనే యాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, చూడండి ఈ రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కదా. ఇంటర్సెక్ట్ అడిగితే ఆపోజిట్ యాంగిల్ అవుతుంది, ఇది కూడా 80 అవుతుంది. నెక్స్ట్ ఈ లైన్ ప్యారలల్ కాబట్టి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్ థియరీ ప్రకారం ఈ 125 అవుతుంది, దీని మొత్తానికి 125 అవుతుంది కదా. సో ఆల్రెడీ 30 ఉంది, సో ఆ 30 అనుకోండి, మొత్తం 125 ఉంటే ఈ కొంచెం అవుతుంది స్ట్రైట్ లైన్ మీద 180కి ఈక్వల్ అవ్వాలి కాబట్టి ఈ కొంచెం అవుతుంది 55కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ ఈ లైన్ ఇంటర్సెక్ట్ అయినాయి. సో ఈ యాంగిల్ ఏమవుతుంది, 30, ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. సో ఇది 30. సో ఇది 80 ప్లస్ ఇదంతా 55 వచ్చింది కదా. ఈ 55 ప్లస్ 30 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 180. సో x ఏమవుతుంది, 85 ప్లస్ 80 అంతా 165. 180 మైనస్ 165 అంతా 15 degrees. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ఫిగర్ ఏసీ ప్యారలల్ టు బీడీ, ఇది బీడీకి ప్యారలల్గా ఉంది. సిఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 25, డిబిజీ ఈజ్ ఈక్వల్ టు 75, డిబిజీ ఈజ్ ఈక్వల్ టు 75, బిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బిఏ ఇచ్చాడు. నెక్స్ట్ దెన్ బిఎఫ్ఈ అంటే ఈ యాంగిల్ అడిగాడు. ఓకేనా, చూడండి ఈ రెండు ప్యారలల్ అని ఇచ్చాడు కదా. ఈ రెండు ప్యారలల్ అని ఇచ్చినప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుంది, మొత్తం యాంగిల్ దీనికి ఈక్వల్ అవుతుంది. ఓకేనా, ఈ కొంచెం ఆల్రెడీ 25 ఉంది కాబట్టి ఇదంతా అవుతుంది 50. చూడండి ఈ రెండు సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి వాటి ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సో ఏమవుతుంది, ఇది కూడా 50 అవుతుంది అనమాట. సో ట్రయాంగిల్ ప్రాపర్టీస్ చెప్పేటప్పుడు చెప్తాను. ఓకే, సో ఇది 50 ఉంది, మనకి ఇది అడిగాడు. సో ఈ స్ట్రైట్ లైన్ కాబట్టి ఎంత ఉండాలి, 180 ఉండాలి. ఆల్రెడీ ఇక్కడ 50 ఉంది కాబట్టి ఇదంతా అవుతుంది 130 degrees. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ L1 parallel to L2 then the value of x. సో ఇక్కడ 2 లైన్స్ ఇచ్చాడు. L1 parallel to L2 అని ఇక్కడ ఒకటి గీశాడు, ఇదొకటి గీశాడు. ఇది బి, ఇది ఒకటి డివైడ్ చేసి ఇది x.
నెక్స్ట్ ఇది ఏ గీసాడు. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూడండి మనకి ఏ యాంగిల్ ఇవ్వాల ఇక్కడ, బట్ మనకేం తెలుసు, ఈ ట్రయాంగిల్ మొత్తం తీసుకుంటే ఈ ట్రయాంగిల్ మొత్తం మనకి 180 అని తెలుసుగా, ఓకేనా. సో ఈ యాంగిల్ దగ్గర మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ తీసుకుందాం, అంటే 2x అనేది దేనికి అవుతుంది, a ప్లస్ బికి ఈక్వల్ అవుతుందా, అవునా కదా, a ప్లస్ బికి ఈక్వల్ అవుతుంది కదా. ఇంకోటి చూడండి ఇదేమవుతుంది, ఆల్టర్నేట్ ఇంటీరియర్ థియరీ ప్రకారం ఇది మొత్తం ఇది మొత్తం 2b అయినప్పుడు ఇదేమవుతుంది 2b అవుతుంది కదా. సో దీన్ని బట్టి మనకి ఏం చేయొచ్చు, ఈ స్ట్రైట్ లైన్ మీద 2 ఇంటూ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 180. సో a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 90 అవుతుంది. సో మనకి 2x ఏమవుతుంది, a ప్లస్ బి కాబట్టి ఇది 90 అవుతుంది. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 90/2 అంటే 45 డిగ్రీస్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ద గివెన్ ఫిగర్ ఇఫ్ ఏసీ డిఈ ఆర్ ప్యారలల్ అండ్ సిఏబి ఈజ్ ఈక్వల్ 37, దెన్ ద వాల్యూ ఆఫ్ ఏబిసి ప్లస్ 6సిబిడి. మనకేమి ఇచ్చాడు, ఏసీ డిఈ ప్యారలల్ ఇచ్చాడు, ఈ లైన్ ప్యారలల్. నెక్స్ట్ సిఏబి అంటే ఈ యాంగిల్ ఇచ్చాడు ఎంత, 37 అని ఇచ్చాడు. దెన్ ద ఫైండ్ ఆఫ్ ఏబిసి అంటే ఏబిసి అంటే బి ప్లస్ 6సిబిడి 6 ఇంటూ సిబిడి 6సిబిడి ఎంత అవుతుంది, ఏ అవుతుంది. సో బి ప్లస్ 6a ఫైండ్ అవుట్ చేయన్నాడు. మనం ఇదంతా ఎక్స్టెండ్ చేస్తే దీని మొత్తాన్ని మనకి ఈ వాల్యూ ఏమవుతుంది, ఇది 37 ఉంది. సో ఇది ప్లస్ ఇది 180 అవుతుంది. అట్లా అంటే మనకి ఇక్కడ a ప్లస్ బి ఇక్కడ a ప్లస్ బి అవుతుందిగా. సో సేమ్ ప్రాపర్టీ ద్వారా ఈ రెండు కూడా 180 అవుతుంది. సో 180లోంచి 37 తీసేస్తే అంతా 143. మనకేమొచ్చింది, a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 143 వచ్చింది. ఓకేనా. మనకి ఇంకేం కావాలి, 5a కావాలి. 2a ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది, 37 ఉంది. అప్పుడు 5a ఏమవుతుంది, 2.5 టైమ్స్ అవుతుంది. 2.5 టైమ్స్ అవుతుందిగా. 37ని 2.7తో మల్టిప్లై చేస్తే 74.5 అంటే ఎంత, 18.5. సో యాడ్ చేయండి 1 2 92.5. దీన్ని 92.5తో యాడ్ చేస్తే 5 1 3 మనకేమవుతుంది, బి ప్లస్ 6a ఈజ్ ఈక్వల్ టు 235.5 అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ ది గివెన్ ఫిగర్ పిక్యూ ప్యారలల్ టు ఆర్ఎస్, ఆర్క్యూ ప్యారలల్ టు టియు అండ్ ఎస్ఓటి ఈజ్ ఈక్వల్ టు 133, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. పిక్యూ అనేది ఆర్ఎస్కి ప్యారలల్ ఇచ్చాడు. నెక్స్ట్ ఆర్క్యూ అనేది టియుకి ప్యారలల్ ఇచ్చాడు. మనల్ని ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఈ రెండు ఎక్స్టెండ్ చేసుకుందాం, ఈ లైన్. ఓకేనా. ఇది ఇంటీరియర్ ఆల్టర్నేటివ్ యాంగిల్ థియరం ప్రకారం ఇది ఎక్స్ అయితే ఇదేమవుతుంది, ఎక్సేగా. నెక్స్ట్ చూడండి, మనకంటే ఇది ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇది ప్యారలల్. ఇక్కడ యాంగిల్ ఏమవుతుంది, మొత్తం స్ట్రైట్ లైన్ కాబట్టి 180 అవుతుంది. కాబట్టి ఇది ఎంత అవుతుంది, 47 అవుతుంది. 180లోంచి 183 చేస్తే అంత 47గా. సో ఇది ప్యారలల్. ఇంటీరియర్ ఆల్టర్నేట్ ప్రకారం ఈ ఎక్స్ కూడా ఏమవుతుంది, 47కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇది ఆర్, ఇది టీ అంటే ఇది ఒక లైన్ వచ్చింది, మనకి ఇక్కడ ఎక్స్ వచ్చింది కదా. సో ఇది 133, ఇది 47. సో ఇంటీరియర్ ఆల్టర్నేట్ థియరం ప్రకారం ఎక్స్ అనేది 47కి ఈక్వల్ అవుతుంది కదా. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ ద గివెన్ ఫిగర్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు సిడి, ఏసీ ఈజ్ ఈక్వల్ టు సిడి అని ఇచ్చాడు. దెన్ ఫైండ్ ద బిసిటి, ఇది అడుగుతున్నాడు. సో మనకి రెండు సైడ్స్ ఈక్వల్ ఉంటే వాటి ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ ఉంటాయి. సో ఇది 20 అవుతుంది. సో మనకి మొత్తం ఏమవుతుంది ఇప్పుడు, 20 + 25, సారీ ఈ సి ఉంది కదా, సి + 35 అనేది దేనికి ఈక్వల్ అంటే
సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ మొత్తానికి ఈక్వల్ అవుతుంది. 20 + 20 40, 40 + 40 80, 80 + 25 అంతా 105. సో అప్పుడు సి ఏమవుతుంది, 70కి ఈక్వల్ అవుతుంది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అందుకే ప్రాపర్టీస్ అనేది మనకి చాలా బాగా రావాలి, వాటిని ప్రాక్టీస్ చేయండి. మనకు ప్రాపర్టీస్ తెలితే ఈజీగా సాల్వ్ చేయొచ్చు క్వశ్చన్స్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ ది గివెన్ ఫిగర్ PQ ఈజ్ ప్యారలల్ టు RS అండ్ PR ఈజ్ ప్యారలల్ టు QS. ఓకే, ఇవన్నీ ప్యారలల్ అని ఇచ్చాడు. నెక్స్ట్ LPR ఈజ్ ఈక్వల్ టు 35, LPR ఇది 35 ఇచ్చాడు. నెక్స్ట్ అండి UST ఈజ్ ఈక్వల్ టు 70, UST ఇది 70 ఇచ్చాడు. నెక్స్ట్ దెన్ వాట్ ఈస్ ద MPQ ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూడండి ఇది ఎంత అవుతుంది, 70 అవుతుంది, ఎందుకంటే ఇంటర్సెక్ట్ అయినాయి కాబట్టి ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్. నెక్స్ట్ ఇది స్ట్రైట్ లైన్ కదా, నాకు ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తే స్ట్రైట్ లైన్ మీద 180 ఉంటుంది కాబట్టి ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తే నాకు X ఫైండ్ అవుట్ అయింది. సో ఇక్కడ 70 ఉంది, సో అప్పుడు ఇది ఏమవుతుంది 70, ఇది మళ్ళీ ఇక్కడ ఈ యాంగిల్ దేనికి ఈక్వల్ అవుతుంది, ఈ రెండు ప్యారలల్ కాబట్టి ఇది కూడా 70కి ఈక్వల్ అవుతుంది. సో ఎప్పుడైనా మీకు ప్యారలలోగ్రామ్ చెప్పినప్పుడు చెప్తాను, ఇలా ప్యారలలోగ్రామ్ ఉందనుకోండి, మొత్తం ఈ యాంగిల్ ఇది ప్యారలల్, ఇది ప్యారలల్, ఇలా ఉన్నప్పుడు ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. క్వాడ్రిలేటరల్ చెప్పేటప్పుడు మీకు ఆ థియరం చెప్తాను, ఓకేనా. సో ఇప్పుడు ఇది మొత్తం 180కి ఈక్వల్ అవుతుంది కదా, ఎంత 35 + 70 + X ఈజ్ ఈక్వల్ టు 180కి ఈక్వల్. సో X ఎంత అవుతుంది, 180 - 105, సో X ఈజ్ ఈక్వల్ టు 75. ఓకేనా, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో జస్ట్ ఇట్లా గుర్తుపెట్టుకుని నార్మల్గా మీకు అది క్వాడ్రిలేటర్ ఇంకా చెప్పలేదు అనుకుంటే మనకి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్ థియరం ప్రకారం సో ఇది మొత్తం దీనికి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ ఏది, ఇది ప్యారలల్ లైన్ ఈ రెండు, సో ప్యారలల్కి ఇది ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది, సో ఇది దీనికి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ ఈ లైన్ ప్యారలల్ అనుకోండి, ఈ లైన్కి ప్యారలల్, సో ఇది కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ చేసినాం కాబట్టి ఈ 70 ఇక్కడికి వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ చూడండి 15th క్వశ్చన్. ఇన్ ద గివెన్ ఫిగర్ AB ప్యారలల్ టు GH ప్యారలల్ టు DE అండ్ GF ప్యారలల్ టు BD ప్యారలల్ టు HI, FGC ఈజ్ ఈక్వల్ టు 80, FGC 80, ఈ యాంగిల్ 80 ఇచ్చాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ CHI ఈ యాంగిల్ అడిగాడు. చూడండి నేను ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను, ఇది ప్యారలల్, సో ఇంటీరియర్ యాంగిల్ ప్రకారం ఇది ఎంత అవుతుంది, ఆల్టర్నేట్ ఇది 80 అవుతుంది. నెక్స్ట్ ఇది 80 అవుతుంది, ఎందుకంటే ఇంటర్సెక్ట్ చేసే కాబట్టి ఈ రెండు లైన్లు ఆపోజిట్ యాంగిల్స్ థియరం ప్రకారం. నెక్స్ట్ ఇటు ఎక్స్టెండ్ చేసుకుంటే ఈ రెండు ప్యారలల్ కాబట్టి ఇది 80 అవుతుంది ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్ ప్రకారం. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇప్పుడు ఇది మీరు నార్మల్గా గుర్తు, ఎప్పుడైనా ఈ సింబల్ ఇచ్చినప్పుడు ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుందని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ యాంగిల్ ఇస్తే ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది, ఓకేనా. అట్లా గుర్తుపెట్టండి, మీకు సేమ్ ఇదే సింబల్ ఇచ్చారంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయడానికి ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ ద ఫిగర్ గివెన్ బిలో PQR are parallel lines, L and M are two transversal lines. సో PQR అన్ని ప్యారలల్ లైన్స్ ఇచ్చాడు, L and M ట్రాన్స్వర్సల్ లైన్ ఇచ్చాడు. అప్పుడు ఏమవుతుంది, ఇది X ఇది Y అనుకుంటే ఇది సేమ్ రేషియోలో ఉంటుంది కదా, X/Y, ఓకేనా. సో మనకేమి ఇచ్చాడు, AB/AC ఈజ్ ఈక్వల్ టు AB/A+B అంటే X+Y ఈజ్ ఈక్వల్ టు DE అంటే ఎంత X, DF అంటే X+Y, సో ఈక్వల్ అవుతుంది కదా. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ AB/EF, AB అంటే X ఇంటూ EF అంటే Y ఈజ్ ఈక్వల్ టు BC అంటే Y, DE అంటే X, సో ఇది కూడా ఈక్వల్ అవుతుంది కదా. సో ఇది కూడా ఈక్వల్, సో బోత్ 1 and 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది CDS 2018 క్వశ్చన్, ఓకేనా. నెక్స్ట్ చూడండి. మీరు ఇక్కడ ఒకవేళ AB/BC అని ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ AB/BC అని ఇస్తే DE/EFకి ఈక్వల్ అవ్వదు, ఇది రేషియోస్. ఈ రెండు మల్టిప్లై చేస్తే యాక్సెప్టబుల్, ఓకేనా.
అలానే ఈ రెండు మల్టిప్లై చేసి ఎక్స్ వైయే కదా, ఈ రెండు ఎక్స్ వై మల్టిప్లై చేస్తే అన్యాక్సెప్టబుల్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 5 ఉంటుంది, ఇక్కడ 6 10 ఉంటుంది. ఇప్పుడు ఏంది, నువ్వు 3 5తో మల్టిప్లై చేసి 15 ఈజ్ ఈక్వల్ టు 6 10తో మల్టిప్లై 60 చెప్పలేవు కదా, సో అది అవ్వదు. ఇట్లా క్రాస్ మల్టిప్లై చేసినప్పుడే అవుతుంది. ఇప్పుడు చూడండి 3 ఇంటూ 10 ఎంత 30, నెక్స్ట్ 5 ఇంటూ 6 ఎంత 30. ఓకేనా. నార్మల్గా ఇటు సైడ్ రెండు మల్టిప్లై చేయాలంటే రేషియోస్లో చేసుకోవచ్చు, ఇక్కడ చూడండి రేషియోస్లో ఇచ్చినట్టు సరిపోతుంది. ఓకేనా. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి, మీరు డైరెక్ట్గా ఏబి ఇంటూ బీసీ ఈజ్ ఈక్వల్ టు డిఈ ఇంటూ ఈఎఫ్ అయితే అవ్వదు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ ద గివెన్ ఫిగర్ ఏబి ప్యారలల్ టు సిడి ప్యారలల్ టు ఈఎఫ్ ప్యారలల్ టు జిహెచ్ అండ్ బిహెచ్ ఈజ్ ఈక్వల్ టు 100, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ డిఎఫ్. ఈ వాల్యూ అడిగాడు. చూడండి ఇది రేషియో తీసుకుంటే 5:3:4. సో ఇది కూడా 5:3:4లో ఉంటుంది కదా. సో 5 + 3 ఎంత 8, 8 + 2 8 + 4 ఎంత 12. సో 12 పార్ట్స్ అనేది 100కి ఈక్వల్ అవుతుంది. మనకి ఏం కావాలి, ఇది 3 పార్ట్స్. సో 3 పార్ట్స్ అనేది ఏమవుతుంది, డివైడ్ బై 4 చేసినట్టే కదా. సో దీన్ని కూడా డివైడ్ బై 4 చేస్తే ఎంత 25 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ ది గివెన్ ఫిగర్ ఏబి ప్యారలల్ టు బి, సిడి ప్యారలల్ టు ఈఎఫ్ ప్యారలల్ టు జిహెచ్, బిహెచ్ ఈజ్ ఈక్వల్ టు 188. ఇదంతా 188 ఇచ్చాడు. ఏసీ ఈజ్ ఈక్వల్ టు 42, సిఈ ఈజ్ ఈక్వల్ 24, డిఈ ఈజ్ ఈక్వల్ 36, ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ 42. మనల్ని ఏమడిగాడు, ఈజీ ప్లస్ పీక్యూ ప్లస్ డిఎఫ్. ఈజీ అంటే ఇది ఎక్స్ అనుకోండి, ఇది ప్లస్ పీక్యూ ఇది వై అనుకోండి, ఇది ప్లస్ డిఎఫ్ జెడ్ అనుకోండి, ఇది. ఓకేనా. చూడండి మనకి ఈ 24 అనేది 36 అయింది. ఎంత టైం ఉంది, 24 అనేది 36 అయితే నేను ఇక్కడ వై ఫైండ్ అవుట్, సారీ ఒక్క నిమిషం. ఇప్పుడు 42 అనేది ఏమవుతుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే 26 × 42/24. 6 6 or 12 3 12 2 2 1 221. సో 21 × 3 అంతా 63. సో ఇది 63 అయింది. ఒక్క నిమిషం. ఓకే, ఓకేనా. మనకు y అనేది 63 వచ్చింది. నెక్స్ట్ చూడండి 36 అనేది 24 అయింది. ఇప్పుడు 42 అనేది ఏమవుతుంది, ఎక్స్ అవటానికి 42 అనేది ఏమవుతుంది చూడండి. అప్పుడు ఏమవుతుంది 24 × 42 డివైడ్ బై 36. 12 2 12 3 3 1 3 4 సారీ 3 1 3 1 ఉంటుంది, 1 2 3 4 12. 2 × 14 ఎంత 28. సో ఎక్స్ 20 వచ్చింది, 28 వచ్చింది, వై 36 వచ్చింది. మళ్ళీ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇప్పుడు జెడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మొత్తం 180 అని ఇచ్చాడు. జెడ్ ఏమవుతుంది, రేషియోస్ తీసుకోండి. 63కి 36కి 42కి రేషియో తీసుకుంటే 321 312 314. ఈ మొత్తం యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 20 30 40 46 47 ఈజ్ ఈక్వల్ టు 188కి ఈక్వల్ అవుతుంది. మనకి జెడ్ అంటే ఎంత రేషియోలో ఉండిద్ది, 12 రేషియోలో ఉండిద్ది అనమాట. ఓకేనా. సో ఇది ఎన్ని టైమ్స్ అవుతుంది, 4 టైమ్స్ అవుతుంది. సో 12 అనేది కదా ఎన్ని టైమ్స్ అవ్వాలి, 4 టైమ్స్ అవ్వాలి. అంటే ఎంత అవ్వాలి, 48 అవ్వాలి. సో జెడ్ అనేది ఏమవుతుంది 48. సో ఎక్స్ 28 ఉంది, వై 63 ఉంది, జెడ్ 48 ఉంది. సో ఈ మొత్తం యాడ్ చేస్తే 88 అంటే 16, 6 + 3 9. సో 139 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. అర్థమైంది కదా. జస్ట్ ఏం లేదు, ఎక్స్ వై జెడ్ తీసుకున్నాను. సో వై వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను రేషియోస్ లాగా తీసుకొని. ఇక్కడ 24 అనేది 36 అయితే 42 అనేది 63 అవుతుంది. అలానే రివర్స్లో ఇక్కడ 36 అనేది 24 అయితే 42 అనేది 24 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇవన్నీ రేషియోస్ తీసుకొని ఈ టోటల్కి ఈక్వల్ చేసి ఈ మధ్యలో రేషియో ఫైండ్ అవుట్ చేశాను. సో ఇప్పుడు ఎక్స్ వై జెడ్ 3 ఉన్నాయి, ఆ మూడింటిని యాడ్ చేసిన. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. question. There are 5 lines in a plane. No two
నో టూ ఆఫ్ విచ్ ఆర్ ప్యారలల్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పాయింట్స్ దే కెన్ ఇంటర్సెక్ట్. సో మీకు ఒక NC2 అని చెప్పేసి ఒక ఫార్ములా చెప్పాను. సో పాయింట్ మీద లైన్స్ గీయాలన్నదే పాయింట్ మీద లైన్స్ గీయాలంటే చెప్పాను కదా NC2 అని. ఇది కూడా అంతే. కొన్ని ప్యారలల్ లైన్స్ ఉన్నాయి, అవి ఎన్ని పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది అండి. ఎన్ని లైన్స్ ఉన్నాయి? 5 లైన్స్ ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు 5C2 అంటే ఎంత? 4 × 5 డివైడ్ బై 2 అంటే 5 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ కదా. అప్పుడేమవుతుంది? 1 × 2 × 3 × 4 × 5 డివైడ్ బై 1 × 2. ఇదేమవుతుంది? 3 ఫ్యాక్టోరియల్ అవుతుంది కాబట్టి 1 × 2 × 3 3 క్యాన్సిల్, 2 1 జా 2 2 జా. డైరెక్ట్గా ఏం చేశాను నేను? 4 × 5 బై 2 రాసిన. సో ఇదేమవుతుంది? 2 1 జా 2 2 జా. 5 × 2 ఎంత? 10. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. దెర్ ఆర్ 8 లైన్స్ నో ఫర్ ప్యారలల్. వాట్ ఈస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పాయింట్స్ దే కెన్ ఇంటర్సెక్ట్? సో 8C2 అంటే ఎంత? 7 × 8 బై 2. 2 1 జా 2 4 జా. 4 × 7 అంటే ఎంత? 28 is the correct answer. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ క్లాసెస్. ఈ క్లాస్తో మనకి లైన్స్ అండ్ యాంగిల్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ వీడియోలో మనం ట్రయాంగిల్స్ చెప్పుకుందాం. ఫస్ట్ ఫండమెంటల్స్ చెప్పుకుందాం. నెక్స్ట్ ఫండమెంటల్స్ తర్వాత ఫండమెంటల్స్ మీద ప్రాబ్లమ్స్, దాని తర్వాత సెంట్రాయిడ్, ఇన్సెంట్రో ఇలాంటివన్నీ చెప్పుకొని సీక్వెన్స్లో చెప్పుకుందాం. నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవడానికి మీకు నీట్గా ఉంటుంది. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ క్లాసెస్. మన వీడియోస్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.